మేము లాస్ట్ వీడియో కొట్టినాం కదా, నేను వీడియోస్ చేయట్లేదని. దానికి ఈరోజు సాయి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి కెమెరా పెట్టు, నేను నీతో మాట్లాడాలన్నది. ఏం కాలేదు అత్తమ్మ. కాదు, ఎందుకు పెట్టుకుంటుండు వీడియోలల్లా చూస్తోళ్ళకంటే ఎంత గలీజ్ ఉంటావు చెప్పు. నీకు నువ్వే పేరు ఖరాబ్ చేసుకుంటున్నావు. మంచిగా ఉన్న పేరు ఖరాబ్ చేసుకోవద్దు కదా. మంచి పేరు రావాలంటే కష్టం, పెద్ద పేరు రావాలంటే సెకండ్ పడుతుంది. ఆడైనా నువ్వైనా పర్సనల్ విషయాలు వీడియోలు ఆపద్దు. జనాలకు మీరు ఇచ్చేది ఏంటిది రీజన్ చెప్పు. మీరంటే లైక్ చేసుకున్నావు, దాన్ని కంటిన్యూ చేయాలి. మీ లైఫ్ కొరకు జనాలకు పిచ్చి లేస్తారు ఎట్లా మీరు? నేను పంపిన కదా అమ్మాయిని, నువ్వన్నీ ఎందుకు తిడుతున్నావు? నేనేమైనా తిట్టలేను. అమ్మాయి ఫస్ట్ సార్లు మా ఇంటికి వచ్చింది, నీకు తెలుసో తెలియదు. అమ్మ కోడలే కదా, మా ఇంటికి వస్తుంది పోతుంది, ఇప్పుడు మీ దగ్గర కూడా ఉంటది. నీకేం నష్టం? పెట్టుకుంటావా? పెట్టుకో మరి. సరే అయితే సాయి ఆయన ఉంటాడు, నేను పోతా మరి. సరే ఇప్పుడు ఫైనల్ ఏమంటావు అత్తమ్మా? ఇప్పుడు ఆ పిల్ల సాయి ఆడుతూ ఉంటది అంతేనా? ఉండను, ఏం కాదు, నేను చెప్తున్నా కదా. సరే సరే అత్తమ్మ, ఉండను. కరెక్ట్ అర్థం కాదు చూసిన వాళ్ళకి కూడా. కరెక్ట్ మాట్లాడు. కరెక్టే మాట్లాడుతున్నా. టార్గెట్ చేసిందనుకో కదులవు, కూర్చున్న కడికి కదలకుండా చేస్తా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఏదో ఒక ఛానల్ పడుతుంది, అందుకోసమే అన్ని ఈరోజు అన్ని కంటెంట్లు అట్లా ఉండదు. ఏదో ఒక ఛానల్ ఎందుకన్నా మజాక్లు మజాక్ ఏం కాదు, తలకాయ నొప్పి కానీ. సో మేము లాస్ట్ వీడియో కొట్టినాం కదా, నేను వీడియోస్ చేయట్లేదని. దానికి ఈరోజు సాయి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది. నాకు ఫోన్ చేసి కెమెరా పెట్టు, నేను నీతో మాట్లాడాలన్నది. సో ఇప్పుడు నేను మాట్లాడాను, సాయిగాడే మాట్లాడతాడు. నేనేం మాట్లాడా, నాకు సంబంధం లేదు. మా అమ్మ నీకు ఫోన్ చేసింది, నాకేం ఫోన్ చేయలేదు. చేసిందంటే మీరే కదా, మీరే మాట్లాడాలి. చేసింది. హలో హలో, నువ్వు చేసినావు, అర్థమైందా? నువ్వు చేసినావు. నేను ఏం చేసినా? అవును, నాకు వీడియోలు చేయాలని నాకేం సంబంధం లేదు.